సిద్ధం చేయుట భోజనం. యేసు ప్రభువారు ఒక మాట అంటారు. ఏంటంటే లూకా శుభవార్తలో 22వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యేసు పేతురు యోహానులతో, మీరు వెళ్ళి మనము భుజించుటకు భోజనము సిద్ధము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు అన్నారు, అయ్యా పాస్కా పండగ దగ్గర పడుతుందయ్యా, మనము తినటానికి కాస్త భోజనాన్ని సిద్ధం చేయను అన్నారు. ఆనాడు శిష్యులతో పలికిన మాట పాస్కా భోజనం సిద్ధం చేయమని పలికాడు. ఈ రోజున నువ్వు నేను భోజనం సిద్ధం చెయ్యాలా? ఏంటి ఆ భోజనం? ఏ భోజనం అమ్మా? సో ఆ భోజనం ఏంటంటే ఆత్మీయమైన భోజనం. అయితే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను సిద్ధం చేశారు. ఎలా? ఆత్మీయ భోజనం ఇవ్వటానికి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా అంటున్నారు. ఏమన్నారు? యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహపరమలందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రైజ్ ది లార్డ్. కొంచెం దీనిని మనం లోతుగా ఆలోచిద్దాం. గలిలయ సరస్సు తీరాన పేతురు కానీ 12 మంది శిష్యులు చేపలు, ఇది మీకు తెలుసు. చేపలు పడుతున్న శిష్యులని యేసయ్య అన్నాడు, మీరు నన్ను వెంబడించండి, అనుసరించి. ఎందుకు అంటే నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా, మనుషులు పట్టే జాలరులు అంటే ఏంటంటే ఇదిగో ఆత్మల రక్షకులుగా నేను మిమ్మల్ని చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెప్తా వినండి, గుర్తుపెట్టుకోండి. ఆత్మను రక్షించాలంటే అంత ఈజీ కాదు. వేటకెళ్ళటం మీకు చెప్తా వినండి. నేను సాగరమాత పుణ్యక్షేత్రంలో గుంటూరు మేత్రాశ్రమంలో ఉన్నాను. ఇది సాగర్ అయితే అది, ఇది సాగరమాత పుణ్యక్షేత్రం అయితే అది నాగార్జున సాగర్ డ్యామ్. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉండేవాళ్ళం అంటే కాస్త తౌడు, కాస్త ఏమంటారు వాటిని, మట్టిలో ఉంటాయి కదా ఎర్రలేన అనేది, వాటిని తీసుకొని వెళ్ళి మేత వేస్తూ ఉండేవాళ్ళం. ఇలా వారం రోజులు మేత వేసిన తర్వాత 8వ రోజు గాలి ప్రైజ్ ది లార్డ్. ఎనిమిదవ రోజున నాగార్జున సాగర్ వాటర్లో గాలం వేసాం. ఏం పట్టడానికి? చేపలు పట్టడానికి. గాలం వేసిన ఉదయం వేస్తే ఎప్పుడో సాయంత్రానికి ఒక 5 కేజీల చేప పడింది. ఒక 5 కేజీలు చేప పడటానికి ఒక జాలరుడు ఎన్ని రోజులు మేత వేశాడు అమ్మా? 7 రోజులు. అంటే ఒక ఆత్మను రక్షించాలంటే నువ్వు మేత వేయాల. ఆ మేత ఏంటంటే దేవుని వాక్యమే ఆహారం. చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు. 1, పిలిచిన వాళ్ళని తనతో తిప్పుకున్నాడు. 2, తనతో తిప్పుకున్న వారికి అనుభవాన్ని పంచాడు. 3, అనుభవం పంచిన వాళ్ళకి అధికారము, శక్తిని, ఆత్మని ఇచ్చాడు, సిద్ధం చేశాడు. ఏం చేశాడు? 3వ పాయింట్ సిద్ధం చేయటమేగా. యేసు ప్రభువారు తన తర్వాత ఈ లోకాన్ని రక్షించడం కోసం, తన తర్వాత ఆత్మలను రక్షించడం కోసం 12 మంది శిష్యులను సిద్ధం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వినండి. అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు ఎంతో చక్కగా వాక్యం వింటున్నారు. వినేవాళ్ళు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. వాక్యము విన్నవాళ్ళు, అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి.
వాక్యము మా మనసులోనే ఉంది అన్నవాడు చప్పడగొట్టండి. మీరే అంత మంచోళ్ళండి. అంటే 12 మంది శిష్యులు సిద్ధమైనట్టుగా మీరు సిద్ధంగా ఉన్నారు విందు ఇవ్వటానికి. ఏ విందు? వాక్యమనే. ఇస్తున్నారా లేదా? ఎవరికి ఇస్తున్నారు? ఎన్ని ఆత్మలు రక్షించారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఆత్మలు రక్షించాడు? ఫాదర్ అంటున్నారు ప్రతి నెల 2వ శుక్రవారం, శనివారం, ఆదివారం వడకం, శ్రమల్లో కూటాలు ఉండయా? ఇంత తింటున్నారు కదా, సిద్ధపడ్డారా ఎక్కడైనా దేవుని మాటలు చెప్పటానికి? ఈ రోజున దేవుని విన్న వాక్యం చెప్పటానికి మనకు సిగ్గు, అవునా కదా? ఈ రోజున వాక్యము విన్నా, వాక్యములో 6 మాటలు చెప్పారు. 6 మాటలు ఏ రోజైనా చెప్పాలా? ఆటోలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఆటో ఎక్కగానే అమ్మ కాళ్ళు తప్పుకొని నిద్రపోవాలి, కదిలిగా ఇంటికి పోగానే లేపు, అంట్లు కడగాలి, అన్నం వండాలి, కూర వండాలి. ఏం కూర వండాలా? ఏమండలో ఉల్లిపాయ వండి అందులో గుడ్డు ఎత్తే సరిపోతులే. పనికి కూడా బాగునబ్బా, ఒకటే నడువులా వచ్చిన ఆయన ఎవరు నిద్ర కూడా ఇంట్లో నిద్ర లేదు. ఇంట్లో ఉంటే నీళ్ళు పెట్టావా, సొట్టిచ్చావా, అగ్గి పెట్టిచ్చావా, అన్నం పెట్టా, అవన్నీ తెప్పించుకొని ఏడకొస్తే ఏడు నిద్రపోనిట్లేదు అనుకుంటున్నారు. నా ప్రశ్న, తిన్నారు, హృదయం నిండా వాక్యం ఉంది కదా. హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడు ఆటోలో ప్రయాణం చేస్తూ ఈ మాటలు ఎందుకు చెప్పడానికి సిద్ధంగా లేరు? మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, కాలేజీ బస్సులో వెళ్తూ ఉంటారు కదా. వెళ్తున్నప్పుడు విన్న వాక్యాన్ని ఎందుకు మీరు మాట్లాడరు? చెప్పించాలే, ఇప్పుడు దాకా ఆయన చెప్పిండు, ఇప్పుడు నువ్వు చెబుతున్నావు. లేరా మన మధ్యలో అలాంటి వాళ్ళు? లేరా? అదే సోది ముచ్చడానికి మళ్ళీ చెప్పు. అర్థం కాలేదబ్బా. వాక్యం అర్థం కాలేదు మళ్ళీ అడుగుతారా? అడగరా? ఎన్నట్టు అర్థమైనట్టు అంతే. వాక్యమేమో అర్థమైనట్టు నటిస్తారు, ముచ్చట్లేమో మళ్ళీ చెప్పొచ్చుగా. నీ సొమ్మేం పోయింది, నువ్వు ఏం చెప్పినావు నీకు? అడుగుతారా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. నిజం చెప్పారు. కానీ నిజంగా యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను సిద్ధం చేశారు. అనుభవం ఉంది, జ్ఞానం ఉంది, ఆత్మ ఉంది, అధికారం ఉంది, అభిషేకం కూడా. అంత సిద్ధం చేసిన తర్వాతే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు. ప్రపంచమంతటా తిరగండి, దేవుని వాక్యాన్ని. అయ్యా, వాక్యము బోధించడానికి నేను మిమ్మల్ని సిద్ధం చేశా. మీ చేతిలో వాడి అయిన బాణం ఇచ్చా, శత్రువుతో యుద్ధం చేయటానికి. వాక్యము 2 అంచుల ఖడ్గము నీ చేతిలో ఉంది. శత్రువుతో పోరాడుతున్నావా? శత్రువుకు తల వంచావా? నువ్వు సిద్ధంగా లేవు. పెట్టడానికి సిద్ధంగా లేవు, వడ్డించడానికి సిద్ధంగా లేవు, యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా. అందుకే మనము చిన్న శోధన వచ్చినా కూడా అలా. సరే, మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతా, గుండె మీద చేసుకొని చెప్పండి. నిద్రపడగట్టి చెప్పడం కొట్టద్దు, సరేనా? మీ ముందు 500 రూపాయల నోటు ఉంది, పక్కనే బైబుల్ ఉంది. బైబుల్ తీసుకుంటావా? 500 రూపాయల నోటు తీసుకుంటావా? ఫస్ట్ చుట్టూరు చూస్తాం. గుళ్ళో సందాయి అయిపో, ఊరుకో, కరెంటు బిల్లు కట్టొద్దు. బైబుల్ ఇంట్లో ఉందిగా ఒక బైబుల్. అంటే నీవు సిద్ధంగా లేవు కాబట్టే, నీ చేతిలో కత్తి అనే వాక్యం సిద్ధంగా లేదు కాబట్టే చిన్న శోధన వచ్చిన పాపం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమన్నారు తెలుసా? కనులారా చూచిన దాని గూర్చి చెవులారా చదువమ్మ. ఏం పేరమ్మ నీ పేరు? ఇందిరానా? విజయ. చదువమ్మా. ఏలయనా, మేము మా కనులారా విన్న దానిని గూర్చి చెవులారా కనులారా చూచిన దానిని గూర్చి చెవులారా విన్న దాని గురించి మాట్లాడకుండా
అంటే వాడు సిద్ధపడ్డారా, సిద్ధపడలేదా? ఈ రోజున నీ 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 దేహం దేనికోసం సిద్ధంగా ఉంది? ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతా. అయ్యా ప్రశ్న అడుగుతూ చెబుతూ అనగాకనే, ఎందుకంటే మిమ్మల్ని మేలుకోవాలి కదా. మణిపూర్లో జరిగిన సంఘటన ఇక్కడ జరుగుతుందంటే ఎంతమంది ఉండి నన్ను గొంతుగోయి నేను యేసయ్య బిడ్డను అంటారు చెప్పండి? దేవుడికి మహిమ కలిగిన ఒక్క బిడ్డ ధైర్యంగా చేపైకి లేకుంది. మీరు ఎందుకు లేపుతున్నారో నాకు తెలియదు. నేను మరలా చెబుతున్నా, మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసినట్టుగా ఈ రోజున ఈ ప్రార్థనా మందిరంలో ఉన్న వాళ్ళని కూడా ఊచకోత కోస్తామంటే నేను సిద్ధం. ముందు నన్ను అనేవాళ్ళు ఎంతమంది? ఒకరు, ఇద్దరు. గొర్రెలు కదా, ఒక గొర్రె పైకి లేపినా మెల్లగా లేపుతారు. నలుగురు, 5 వాళ్ళు రారు, వీళ్ళు గొయ్యరు లేపండి అంటే మీరు సిద్ధంగా లేరు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ ఆగండి. ఎవరిని తీసుకెళ్తారు? నిద్రపోయే వాళ్ళ? ఎవరిని తీసుకెళ్తారు? పరిశుద్ధులందరినీ. పరిశుద్ధులంటే ఆత్మదీపం వెలిగిన వారా, ఆరిపోయిన వారా? బుద్ధి కలిగిన 5 కన్నికలా, బుద్ధి లేని కన్నికలా? నువ్వు బుద్ధి కలిగి కన్యవా, బుద్ధి లేని కన్యవా? బుద్ధి కలిగిన వాళ్ళు చేయలేపాల కింద అక్కడ. మీరు బుద్ధి కలిగిన వాళ్ళైతే ఏం లేపాలా? మరి లేపలేదు. ఇప్పుడు బుద్ధి అని చెప్పకాకండి. నోట్లో నాలుకే కదా. అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? చిన్నది. ఎంత పెద్ద చెత్తనైనా ఈ దేహం ఎంత? 6 అడుగులు. ఇంతలో చిన్నది ఎంత? నిప్పంటేటానికి ఫస్ట్ ఇదే ఉంటుంది కదమ్మా. కాబట్టి దేవుని బిడ్డలారా, 3వది సంసిద్ధత. సంసిద్ధతలో 2 రకాలు. ఒకటి, నువ్వు సిద్ధంగా ఉండి నీ పిల్లలకు పెట్టాలి. 2వది, కుటుంబం అంతా సంసిద్ధంగా ఉండి ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలి. 2 ఉదాహరణ చెప్పాను. మొదటి ఉదాహరణ ఏంటంటే 12 మంది శిష్యులు యేసు ప్రభు తర్వాత లోకంలోకి వెళ్ళటానికి సిద్ధంగా, దేవుని వాక్యం బోధించడానికి సిద్ధంగా, బాప్తిజం ఇవ్వటానికి సిద్ధంగా, యేసు నామమున అద్భుతాలు చేయడానికి సిద్ధంగా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు బెదిరించిన మేము మాట్లాడకుండా ఉండలేము, చెప్పకుండా సిద్ధంగా ఉంటే నువ్వు దేనికి భయపడవు. ధర్మశాస్త్ర బోధకులకి శిష్యులు భయపడలా, పరిసయ్యులకి శిష్యులు భయపడలా. మా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు మమ్మల్ని చంపినా. పౌలు గారు అంటారు, చావు అయితే మేలు, బ్రతుకుట క్రీస్తు కోసం చనిపోవటానికి నేను రెడీ. బ్రతికి ఉన్నంతకాలం క్రీస్తు కోసమే సంసిద్ధంగా ఉన్నారు. ఎవరు? పౌలు గారు. ఈ రోజున సంసిద్ధంగా ఉన్న క్రైస్తవ సంఘం ఏది? ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఆల్ నైట్ ప్రేయర్స్ ఎందుకు పెడుతున్నారు? ఆదివారం ప్రార్థన ఎందుకు పెడుతున్నారు? ఆ కూటాల ప్రార్థన ఎందుకు పెడుతున్నారు? అమ్మా నేను చూతా, మీరు పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు వస్తున్నాడు. ఎవరు పెళ్ళి కొడుకు? వివాహం అన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది,
గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైనది. అయితే పెళ్లి కొడుకు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పెళ్లి కొడుకు ఎవరు? గట్టి చెప్పండి. ఎవరమ్మా పెళ్లి కొడుకు? యేసు. ఇప్పుడు పెళ్లి కూతురు ఎవరు? సంఘం. అంటే మీ ఫాదర్ గారు అనగా జేవియర్ ఫాదర్ గారు ఏ ప్రార్థన పెట్టినా దేనికి పెడుతున్నారు తెలుసా? ఓ కన్యక, ఓ పెళ్లి కూతురా, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చే తరకే సిద్ధంగా ఉండాలి. అందుకే ఈ కోటాలు. మాకు నిద్ర రాక కాదు, మీకు నిద్ర రాక కాదు. అసలు ఫస్ట్ వచ్చేదే మనకి. ఇప్పుడు లేచి ఆ చెంప కింద పెట్టా. రెండవది, అదుగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే అందరూ వచ్చారు ఆల్నైట్ ప్రేయర్కి. వచ్చారా? వచ్చారా? వచ్చారా లేదా? కొంతమంది ఏమో వాళ్ళతో పాటు కొద్దిగా ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు. కొంతమంది వీళ్ళెవరు వచ్చినప్పుడు చూద్దాంలే. వచ్చినప్పుడు ఒకసారట ఒక భార్య అందట, అయ్యా 7 రోజులు ప్రార్థన కూటాలు జరుగుతున్నాయి మా దగ్గరే, 7 రోజులు ప్రార్థన కూటాలు జరుగుతున్నారా అయ్యా అంటే, మొదటి వారం రాలేదు, 2వ వారం వస్తానన్నాడట. 2వ వారం రాలేదు, 3వ వారం వస్తానన్నాడట. 3వ వారం రాలా, 4వ వారం వస్తానన్నాడు. నా 5వ వారం అన్న వస్తా. పిచ్చిదానా, నీ మీద ఒట్టే, నువ్వు బా, నాకు 100 రూపాయల ఆయిల్కి ఈమని చెప్పేసి తాగేసి పడుకున్నాడట. భార్య వచ్చేసరికి నా 100 రూపాయలు ఈయన పొట్టలో పోసాను అని చెప్పేసి చెప్పింది. అంత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా డబ్బులు నీయగా చూడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో పెట్టినట. ఇక 6వ రోజు భార్య భర్తలు ఇద్దరు తగువైందంట. భార్య మీద ఒట్టేసి వచ్చే వారం ప్రార్థనకు వచ్చే బాధ్యత నాది. భార్య అట మరి మా సైడ్ మిరపకాయల కోతలకు వెళ్ళి వచ్చి భర్తని లేపుతుందట. ఈరోజు 7వ వారం పవిత్ర తైలాభిషేకం ఉంటుంది, మనం వెళదాం రా అంటే రావట్లేదంట. ఎంత కొట్టినా లేకవటలా. ఏంటా అని చెవు తీసుకెళ్ళి గుండె మీద పెడితే అప్పటికి ఆయన రేపు మారదాంలే, ఎల్లుండి మారదాంలే, వచ్చినప్పుడు మారదాంలే, ఇప్పటి వరకు రాని క్రీస్తు ఇప్పుడు వస్తాడా అని అశ్రద్ధగా నువ్వు ఉన్నావేమో. ఆ ప్రాణం ఎప్పుడు పోయిద్దో కూడా. పోయిన నెల 26వ తారీఖు కేసీఓక్స్ అనే విచారణలో అన్నమ్మగారి పండగకి వాక్యం చెప్పి వెళ్ళిపోయానండి. ఆ రోజున ఒక ఉపదేశి గారు చక్కగా పూజలు చదివారు, యాక్టివ్గా చదివారు. మరలా 3 రోజులకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మరణం ఏ రూపంలో ఎలా వస్తుందో మనకి మనం సంసిద్ధంగా ఉండాలి. నువ్వు వింటున్న నీవు కుటుంబాన్ని సిద్ధపరచాలి. బుద్ధి లేని కన్యకలు ఎవరంటే వచ్చినప్పుడు చూద్దాంలే. బుద్ధి కలిగిన వాళ్ళు ఆయన కోసం కాచుకొని ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళకి చూస్తున్నాను, నీ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. నువ్వు బుద్ధి కలిగిన కన్యవైతే నీ దీపం ఎన్నడూ ఆరిపోదు. అసలు నీ దీపాన్ని కొడిగట్టనియవో. మార్తమ్మ మరియ చూడు, మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు విని ఆమె ఆత్మదీపాన్ని వెలుగుస్తూనే ఉంది. ఈ రోజున దేవుడి సన్నిధిలో కూర్చున్నావు, నీ దీపాన్ని వెలిగి క్యాండిల్ సర్వీస్ జరిగింది. ఇక్కడ జరిగిందా? ఫాదర్ గారే అన్ని క్యాండిల్ వెలిగిస్తారా? మీరు ఒకళ్ళ క్యాండిల్ ఇంకొకళ్ళు వెలిగించుకుంటారా? మరి ఒకళ్ళ క్యాండిల్ ఒకళ్ళు వెలిగించుకున్నప్పుడు నువ్వు తీసుకున్న ఆ వెలుగు 10 మందికి పంచుతున్నావా? శిక్షాతనం వెలుగుతుంది అనకాకండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా సిద్ధంగా ఉండాలి. మూడవది సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపరిచింది 10 మందికి పంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుగోది ఏంటమ్మా? ఎవరిని? ఇప్పుడు మీకోసం స్వాగత గీతం పాడాలా? స్వాగతమో దేవా